సో మిచెల్ ఫ్రమ్ న్యూజిలాండ్ అండి, తిను ఫిలిప్ ఫ్రమ్ జర్మనీ అండ్ బేడో ఫ్రమ్ మెక్సికో అండ్ టీమ్ని మళ్ళీ రెండోసారి చూసాను. హీఈస్ ఫ్రమ్ జర్మనీ యాజ్ వెల్. సో ఎల్పీలో చూసాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. సో ఇదిగోండి చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. మాకు విష్ణు బ్రో అయితే చక్కగా కేరళ స్పెషల్ ఆపం అయితే ఇచ్చారు. సో తనే విష్ణు. సో నా ట్రిప్ అయితే అయిపోయింది. మిచెల్, టోబిన్ బ్రదర్, ప్రతాప్, కిరణ్ అన్న లోపలికి వెళ్ళాడు. కిరణ్ అన్న సో నేనైతే ఇప్పుడు చిత్రాపురం షేర్ హాస్టల్కి వెళ్ళే రూట్లో మీన్ కట్ ఏరియా దగ్గర అయితే ఉన్నానండి. సో మీరు హాస్టల్ అయితే మీకు తర్వాత చూపిస్తాను ఈ మీన్ కట్ దగ్గర నుండి వెళ్ళాక. సో మీరైతే సుమారు 1.5 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయాలి. వెళ్ళేటప్పుడు హాయిగా ఉందని వెళ్ళిపోతారు, కానీ వచ్చేటప్పుడు అయితే ఆటోస్ పేరు మనం మోయలేము, టుక్టుక్లకి ఇవ్వలేము అంతా. సో ఇదిగోండి ఇదే ఈ మీన్కుడ్ దగ్గర నుండి మీరు లెఫ్ట్కి తిరిగితే మీరు సేమ్ డైరెక్ట్గా షేర్ హాస్టల్కి వెళ్ళిపోతారు. ప్రాబ్లం ఏంటంటే మీరు బాగా ట్రెక్ చేయగలగాలి, లేకపోతే చాలా కష్టం. రోజు వెళ్ళి వస్తున్నాం. సో ఇక్కడ మనకి మున్నార్లో ఎక్కువగా మనకి సైట్ సీయింగ్ వ్యూ పాయింట్స్, సిగ్నల్ పాయింట్స్, వ్యూ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. సో అదనంగా మీకు ఏదైనా ఎక్స్ట్రాగా అడ్వెంచరల్ యాక్టివిటీస్ చేయాలంటే మీరు జెట్టింగ్ చేయొచ్చు. వండరా వ్యాలీ కూడా ఒకటి ఉంది, అది కూడా మీరు చేయొచ్చు. సో మిగతావన్నీ వ్యూ పాయింట్స్ మాత్రమే. లొకేషన్స్ ఇవన్నీ సైట్ సీయింగ్. మీరు బస్సులో వెళ్తే మీకు సుమారు ఒక 600-900 రూపాయలతో 3 రోజులు సైట్ సీయింగ్కి వెళ్తే మీరు 900 రూపాయలతో మొత్తం అంతా కవర్ చేసుకోవచ్చు. సో మీరు యాక్చువల్లీ మీరు 3 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని బస్సులో వెళ్ళిపోండి. ఆల్మోస్ట్ మీకు అన్నీ వాళ్ళు కవర్ చేస్తారు. నేనైతే హాస్టల్ అయితే మీకు చూపిస్తాను. నేనైతే వాయనాడ్ వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుండి. సో టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే వచ్చాను. సో ఇక్కడ నుండి మీకు హాస్టల్ అయితే చూపిస్తాను, ఓకేనా. సో నిత్యం వర్షం పడుతుంటుందండి మున్నార్లో, అసలు గ్యాప్ ఉండదు. మీరు ఏదో ఒక హిల్ స్టేషన్స్ కదా ఇవన్నీ, ఏదో ఒక స్టేషన్లో అయితే వర్షం అయితే పడుతుంది. నేనైతే రూమ్కి వెళ్తున్నాను. లైట్గా స్మాల్ డ్రిజిలింగ్ అయితే ఉంది, కానీ నేను కేఎస్ఆర్ డిపో దగ్గర ఉండేటప్పుడు అయితే హెవీగా వర్షం పడింది. సో కంటిన్యూగా డ్రిజిలింగ్ అనేది కామన్ ఇక్కడ. సో కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంటుంది. సో నేనైతే వాయనాడ్కి టికెట్ బుక్ చేసుకున్నాను. సో టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మనకు రెడ్ బస్సులు, అవి బస్సులు చూసాను, అందులో దొరకలేదు. సో కేఎస్ఆర్టీసీ యాప్లోనే చేసుకోవాలి. సో ఇది అక్కడికి అయితే వెళ్ళి బుక్ అయితే అయ్యింది. నా హాస్టల్ అయితే చూపిస్తాను. షేర్ హాస్టల్లో ఉంటున్నాను. సో అదైతే కొంచెం ఇబ్బంది, మనకి 2 కిలోమీటర్స్ మనం ట్రెక్ చేయాలి. సో నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే దిగేటప్పుడు పర్వాలేదు, కానీ ఎక్కేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను. కాలుకి అలసటి ఆగట్లేదు, ఎక్కడైనా ట్రావెల్ చేసి ఒక రోజైనా గ్యాప్ తీసుకుందామంటే అది కూడా అవ్వట్లేదు. సో చాలా బ్యూటిఫుల్ క్లైమేట్. చూడండి చూపిస్తాను. మొత్తం ఇదంతా మనకి టీ ప్లాంటేషన్స్ అండి. సో నెదర్లాండ్ బ్యాచ్ అయితే కూడా దిగింది. దాదాపు ఒక 20 మంది దాకా ఉన్నారు. సో వాళ్ళైతే ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మ్యారేజ్కి వచ్చారంట. సో అలాగా కేరళ ఎక్స్ప్లోర్ అవుదామని చెప్పేసి మ్యాంగ్లూరు నుండి కేరళకి అయితే వచ్చారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళు అలిపికి వెళ్తే నేను అలిపిలో నేను చేసిన కొన్ని కయాకింగ్ కానీ బ్యాక్ వాటర్స్ కానీ అట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యూటిఫుల్ మూమెంట్స్ టు బి చెరిస్డ్ అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. నా జర్నీలో చాలామంది మంచి వాళ్ళు కలిసారు. టిమ్ను మర్చిపోయాను. టిమ్కు చాలా మంచివాడు, ఆడు వెళ్ళిపోయాడు. సో తెలీదు, నేను వాయనాడు వెళ్తున్నాను, వాడు ఆ రూట్లోనే వెళ్తా అన్నాడు. సో వీలుంటే వాడిని కలిసి అక్కడ ఒక 2 to 3 days స్పెండ్ చేసి ఊటీ వెళ్ళిపోతాను అక్కడ నుండి.